వెల్కమ్ టు న్యూస్ అవర్. నేను శ్వేత. కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పెద్ద పెద్ద లైన్లు కనిపించి షార్టేజ్ ఉందని ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టిస్తూను దాని కలెక్టర్లు అప్రమత్తంగా ఎదుర్కోవాలి. మీ ప్రాంతంలో ఉన్న మీ కలెక్టర్ పరిధిలో ఎన్ని షాపులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, దాని యజమానులు ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏంటి, అక్కడ ఉన్న స్టాక్ ఏంటి, మొత్తం మీ దగ్గర ఆన్లైన్లో ఉండాలి. అక్కడ బయట వాళ్ళకు బోర్డు పెట్టి బోర్డులో వాళ్ళతోని రాపించి ఇంత స్టాక్ ఉంది మేము ఇస్తామని చెప్పి మీరు మొత్తం డిస్ప్లే పెట్టి ప్రజలకు అందుబాటులో పెట్టాలి. దాంతో ఏంటంటే ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేయదలుచుకున్నా బోర్డు ఉంటే అది జనాలకు అర్థమవుద్ది. ఓహో ఇక యూరియా ఉన్నది, లేకపోతే ఇతర ఎరువులు ఉన్నాయి, సమస్య లేదు, మేము స్టాక్ ఎప్పుడు వచ్చినా తీసుకోవచ్చు అని. కాబట్టి బయట విజిబుల్గా వాళ్ళతోని బోర్డు పెట్టించే ప్రయత్నం చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు చేయాలి. దాన్ని పర్యవేక్షించడానికి కూడా మీరు స్థానిక రెవెన్యూ అధికారులను, పోలీస్ సిబ్బందిని కూడా వినియోగించుకోండి రేషన్ ఈ ఫర్టిలైజర్ షాప్ల దగ్గర. లేకపోతే ఏమైందంటే ఇది ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఈ ఎరువుల డైవర్షన్ మన మేము జేపీ నడ్డా గారిని కలిసినప్పుడు వారు ఒక అబ్జర్వేషన్ చెప్పింది. 20-25% ఎరువులు వ్యవసాయం కాకుండా ఇతర కార్యక్రమాలకు డైవర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా డీజిల్ దీంట్లో పొగ తగ్గించడానికి, పొల్యూషన్ తగ్గించడానికి ఈ సబ్సిడీ ఎరువులను వాడుతున్నారు, యూరియాను వాడుతున్నారని వారు చెప్పిండ్రు. కాబట్టి కలెక్టర్లకు ఈ డైవర్స్ అయ్యేదాన్ని లేదా పక్క రాష్ట్రాలు, బార్డర్ రాష్ట్రాలు, మహారాష్ట్ర సరిహద్దులో ఉండేవాటి కానీ ఇటు కర్ణాటక సరిహద్దుల్లో కూడా పోలీసులను కొంత అప్రమత్తం చేయాలి, అక్రమ రవాణా జరగకుండా. ఈరోజు ఇతర వ్యాపారాలకు కమర్షియల్లో కొనుక్కోవాల్సిన యూరియా ఈరోజు సబ్సిడీలో అగ్రికల్చర్కి ఇచ్చే యూరియాని వాళ్ళు దారి మళ్లిస్తున్నారని చెప్పి కేంద్ర మంత్రి మాకు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అట్లా 20-30% దారి మల్లుతుందని చెప్పి కేంద్ర మంత్రి గారు మాకు చెప్పారు. మేము నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి కలిసినప్పుడు. సో ఈ సందర్భంగా ఇప్పటివరకు నేను అది నోటీస్ చేయలేదు, అధికారులు కూడా నోటీస్ చేసినో లేదో నాకు తెలియదు. క్లియర్గా కేటగారికల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న కలెక్టర్లకి తక్షణమే వ్యవసాయాన్ని కాకుండా ఇతర వ్యాపార అవసరాలకు యూరియా ఎవరు దారి మళ్లించినా కఠినంగా వ్యవహరించండి, క్రిమినల్ కేసులు పెట్టండి. ఎవరున్నా కూడా ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు. రైతుల కంటే మనకి ఇంకెవ్వరూ ప్రాధాన్యత కాదు. రైతులకు నష్టం జరిగే పని, రైతులకు కష్టం జరిగే పని ఎవరు చేసినా కూడా వాళ్ళని ఉపేక్షించడానికి వీల్లేదు. ఖచ్చితంగా మీరు వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి. తర్వాత ఈ యూనిట్లపై అంటే ఈ యాడ్ బ్లూ అండ్ డిఈఎఫ్ తయారీ యూనిట్లపై కూడా కఠినమైన అంటే దీంట్లో ఒక నిఘా పెట్టి వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉన్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఫిర్యాదుల కోసం ఇట్లాంటివి వస్తుంది కదా, దాని కలెక్టర్లు అందరూ షాప్ల ముందర డిస్ప్లేలో రాపించి పెట్టండి. ముఖ్యంగా బస్ స్టాండ్లలో అక్కడక్కడ కూడా అవసరమైతే ఈ ఎరువులకు సంబంధించి ఏదైనా ఉంటే, ఏదైనా ఫిర్యాదు ఉంటే చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ని పబ్లిక్ ప్లేస్లలో కూడా మీరు దాన్ని కనిపించేటట్టుగా పెడితే దాంతో మనకు ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్గా అడ్రస్ చేయడానికి ఉంటుంది. చివరగా రేషన్ కార్డులు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనం కార్యాచరణ తీసుకున్నాం. మన తుంగతుర్తిలో పెద్ద ఎత్తున మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. దాదాపుగా ఇప్పటికీ రేషన్ కార్డులకు సంబంధించి మనం చాలా కార్యక్రమాలు తీసుకున్నా రొటీన్గా జరిగిపోతుంది. ఈ రొటీన్గా జరిగే దాంట్లో 7 లక్షల పైన మనం కొత్త రేషన్ కార్డులను యాడ్ చేసి 31 లక్షల మంది దీంట్లో యాడ్ అయినరు. దాదాపు ఇప్పుడు రాష్ట్రంలో 96,95,000 రేషన్ కార్డులు ఉన్నాయి. దాదాపుగా 3,10,00,000 మంది రోజు రేషన్ ఉపయోగించుకుంటున్నారు. ఇంతకుముందు రేషన్ కార్డు కానీ రేషన్ షాపులు కానీ డిమాండ్ లేదు. దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ఎవరు పెద్దగా దాన్ని పట్టించుకొని దొడ్డు బియ్యం తెచ్చుకున్న సందర్భాలు లేవు. అదేదో బ్లాక్ మార్కెట్లోనో మిల్లర్స్ ఎవరో కొనుక్కొని ఎవరో పోయేది. ఇప్పుడు ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ప్రజలకందరికీ సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేయడంతో ప్రతి వాడు ఖచ్చితంగా సన్న బియ్యం తీసుకుంటున్నాడు. ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3,10,00,000 మందికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. నిన్న మొన్న పౌర సరఫరాల శాఖ 3 నెలలకు ఒకేసారి సంబంధించిన రేషన్ ఇచ్చింది. దాంతో రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. 1 కొత్త రేషన్ కార్డులు, 2 ఉన్న పాత రేషన్ కార్డులలో పేర్లు తొలగించడం,
పేర్లు చేర్పించడం, ఇవి ప్రధానమైన అంశాలు. వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకోవాలి, అందరి సమస్యలను అడ్రస్ చేయాలి. జిల్లా కలెక్టర్లకు ఈ 25th నుంచి వచ్చే నెల 10 తారీఖు వరకు జిల్లా కలెక్టర్లకు, శాసనసభ్యులకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు కార్యాచరణ ఇది. ఈ నెల 25 తారీఖు నుంచి వచ్చే నెల 10 తారీఖు 15 రోజులు అన్ని మండల కేంద్రాలల్లో ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తీసుకోవాలి. అధికారికంగా అన్ని నియోజకవర్గాలలో ఉన్న మండల కేంద్రాలలో అధికారిక కార్యక్రమాలను తీసుకొని స్థానిక శాసనసభ్యులను తప్పకుండా అందులో భాగస్వాములను చెయ్యాలి. రెండవది, ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ప్లేస్లో వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాలి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లాలో 14 అసెంబ్లీలు ఉన్నాయి. ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ప్రతి అసెంబ్లీలో ఒక మండలం ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర, అంటే 14 ప్రోగ్రాంలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఖచ్చితంగా అక్కడ పార్టిసిపేట్ చేయాల్సిందే. ఆ కార్యక్రమాలని కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఒక నియోజకవర్గం 2-3 జిల్లాలలో కూడా ఉంటుంది కాబట్టి ఎక్కడ పెడుతుండ్రో ఒక దగ్గర పెట్టినప్పుడు రెండో కలెక్టర్కు వాళ్ళు ఇంటిమేషన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. ఈ కోఆర్డినేషన్ చేయాల్సింది, ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సింది, ఇది ఏ మండలంలో పెడితే బాగుంటుందో నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్. ఆ లోకల్ ఎమ్మెల్యేని అడిగి వాళ్ళు ఎక్కడ అడుగుతారో అట్లీస్ట్ నియోజకవర్గానికి ఒక దగ్గర ఇన్ఛార్జ్ మినిస్టర్ పార్టిసిపేట్ చేస్తే ప్రజలకు పూర్తిగా సమాచారం చేరుతుంది, ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది అని. దాన్ని పూర్తి స్థాయిలో డిజిటల్ కార్డు వచ్చడానికి సమయం పడుతుంది కాబట్టి ప్రింటెడ్ కార్డు ఇచ్చి ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలి. ఈ సందర్భంగా కలెక్టర్లు అన్ని మండలాలు తిరగాల్సిందే. ప్రతి మండలంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలి. ప్రతి మండలం మీరు మీ మండలాన్ని రోడ్ మ్యాప్ చేసుకొని ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 తారీఖు దాదాపుగా 15-16 రోజులు ఉంటుంది. మీకు ఏ జిల్లాలో కూడా 8 మండలాలు, 10 మండలాలు, 15 మండలాలు, 20 మండలాలు, రోజుకు 2 మండలాలు పెట్టుకుంటే కూడా 15 రోజులలో మీరు 30 మండలాలలో తిరగవచ్చు. ఎక్కడైనా కొంచెం అధికంగా ఉంటే 3 పెట్టుకోండి. పక్కన మండలాలు 3 కార్యక్రమాలు చేసుకోవడం కూడా పెద్ద విషయం కాదు. కింద ప్రతి మండలానికి ఒక డిజిగ్నేటెడ్ ఆఫీసర్కు బాధ్యత ఇవ్వండి. అదే రెవెన్యూ ఆఫీసరా, ఎంఆర్ఓ, తహసీల్దారా, లేకపోతే ఎవరిని ఇస్తారో ప్రతి మండలానికి ఒక అధికారిని ఇచ్చి ఆ మండలంలో ఎన్ని కార్డులు ఇస్తుండ్రు, కొత్త ఎన్ని ఇస్తుండ్రు, పేర్ల తొలగింపు, పేర్ల కొత్తగా నమోదు చేసుకునే అన్ని డీటెయిల్స్ కూడా అక్కడ వాళ్ళకి చెప్పాలి, ప్రజలకు వివరించాలి కార్యక్రమం తీసుకొని. ఇది పెద్ద ఎత్తున తీసుకొని ముందుకు వెళ్ళాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షించాలి. ఎందుకంటే దాదాపుగా 3,12,72,988 మందికి ఈరోజు మనం సన్నబియ్యం ఇస్తున్నాము. 96,95,299 కార్డులు ఇప్పటి వరకు. సో ఫ్యూచర్లో కూడా ఎట్లా ప్రజల అవసరాలు ఉంటే అట్లా కొత్త కార్డు ఇచ్చుకుంటూనే పోతుంటాము. కాబట్టి ఈరోజు సన్నబియ్యం ఇవ్వడం వల్ల రేషన్ కార్డు విలువ, రేషన్ షాపు విలువ పెరిగింది. దీన్ని ప్రజలకు మెటిక్యులస్గా చేరవేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. కలెక్టర్ల కింద కార్యాచరణ చేసుకొని లోకల్ ఎమ్మెల్యేలకు ఇంటిమేషన్ ఇవ్వండి. ఈ కలెక్టర్లను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు పర్యవేక్షణ చేసి వాళ్ళందరితో కూడా మెటిక్యులస్గా దీన్ని చేయించాలి. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున 25 తారీఖు నుంచి మీరు ఒక షెడ్యూల్ వేసుకొని ఈ లోపల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా మీ పరిధిలోకి వచ్చే జిల్లా కలెక్టర్లతో మీరు మళ్ళీ ప్రత్యేకంగా జిల్లాలనే పోయి సమీక్ష సమావేశం పెట్టుకోవాలి. అన్ని జిల్లా పాత హెడ్ క్వార్టర్స్ ఏవైతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ అంటే నల్గొండ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే అన్ని జిల్లాల కలెక్టర్లను అక్కడికి పిలుచుకోండి, వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఎట్లెట్లా చేయాలనేది. ఖమ్మం ఉమ్మడి జిల్లా ఉంది, ఖమ్మం హెడ్ క్వార్టర్స్లో కార్యక్రమం తీసుకోండి. ఖమ్మం హెడ్ క్వార్టర్ కలెక్టర్ బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రి గారిని మిగతా కలెక్టర్లను పిలిచి కోఆర్డినేట్ చేసుకునేది. ఇట్ ఈజ్ లైక్ దట్. వరంగల్ కానీ ఏదైనా కరీంనగర్ కానీ హెడ్ క్వార్టర్స్ కలెక్టర్, పాత ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ మిగతా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలి, ఆ జిల్లా మంత్రులతో సమన్వయం చేసుకోవాలి, ఇన్ఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకొని మీరు కార్యాచరణను తీసుకొని ఈ నెల 25 నుంచి వచ్చే నెల 10 తారీఖు లోపల టోటల్గా మీరు స్కెడ్యూల్ వేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ మండలికి ఒక ఆఫీసర్ని బాధ్యత వేసి మీరు కార్యాచరణ చేసుకొని
ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక దగ్గర పార్టిసిపేట్ చేస్తాడు, కార్యాచరణ చేసి హెడ్ క్వార్టర్స్ కలెక్టరే కోఆర్డినేట్ చేయాలి ఇది. లేకపోతే ఏమవుతుందంటే ఎవరిని కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎవరు పర్యవేక్షిస్తున్నారు, ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు, ఏం జరుగుతుందో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఇది ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రజలకు క్లియర్గా చెప్పండి, రేషన్ కార్డులు పంచడం అనేది నిరంతర ప్రక్రియ, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగతా సీజనల్ వ్యాధులు కానీ ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాలు కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్లు సాగునీటి ప్రాజెక్టులు ఉంటే నీళ్ళకి సంబంధించి కానీ వర్షాల వల్ల వచ్చిన ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా సమీక్ష చేసినప్పుడు కలెక్టర్ల సమీక్షలో ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ అన్ని విషయాలను ఈరోజు మనం 5 విషయాలను ఏదైతే వేసుకున్నా ఎక్కడికక్కడ లోకల్గా మీరు కూడా మళ్ళీ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ కూడా వీటిని సమీక్ష చేయాలి. అంటే భారీ వర్షాల విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, వ్యవసాయం విషయంలో కావచ్చు, నీటిపారుదల శాఖ నీళ్ళని అంటే వాటిని ఏ విధంగా ఒడిసి పట్టుకోవాలి, ఏ విధంగా మనము వినియోగించుకోవాలి కావచ్చు, అదేవిధంగా సివిల్ సప్లైస్, రేషన్ కార్డు, ప్రధానంగా ఈ 5 అంశాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళ సమీక్ష సమావేశాలలో ఒక ప్రణాళిక తయారు చేసుకొని కలెక్టర్లందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి.